హలో అండి, ఈరోజు రోటి పచ్చడి అనేది చూడబోతే వంకాయ రోటి పచ్చడి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు కూడా వేస్తున్నాను. ఒక 5 టమాటాలు కూడా చిన్న ముక్కలుగా రోస్ట్ చేసుకొని, ఇప్పుడు దీన్ని చిన్న నిమ్మకాయ అంతా చేయండి. దీంట్లో కొత్తిమీర, ఇదిగోండి చిన్న ఉల్లిపాయ, తెల్లవాయలు కూడా వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, కొంచెం అన్నీ మళ్ళీ మగ్గనిచ్చేసేద్దాం. ఇది రోట్లో వేసి దంచుకునేది కాబట్టి ఇంకా స్టవ్ ఆపేసి ఇప్పుడు రోట్లో పెట్టి ఇప్పుడు అదే దాంట్లో వంకాయ ముక్కలు వేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసేసి కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం సాల్ట్, ఇవి మూత పెట్టేసుకుని మగ్గనిచ్చుకుంటారు. వంకాయ ముక్కలు ఎగిపోయి స్టవ్ ఆఫ్ వేసుకొని మనం దంచుకున్నాం. ఇంకా మనం అన్ని రోట్లో వేసేసుకున్నాం కదా, ఈ కచ్చా బచ్చా దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మరీ మెత్తగా దంచుకోకూడదు. ఆల్రెడీ అన్ని చింతపండు టమాటాలు అన్నీ వాడాయి కదా. ఉప్పు వేయడం మర్చిపోయి ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇంక వంకాయ ముక్కలు వేసేసుకోండి. ఇవి దంచేసుకోవాలి. కచ్చా పిచ్చా దంచుకున్నాక ఇదిగోండి సన్నగా కట్ చేసుకునే అరగడ్డలు ఇలా ఒక ముక్క దంచేసుకోండి. ఎందుకంటే మనం తినేటప్పుడు చాలా కూడా ఇంకా నేను పోపు వేయట్లేదు. పోపు కావాలంటే పోపు వేసుకోవచ్చు. ఇంకంతే గిన్నెలో తీసేసుకోండి. చాలా సింపుల్గా వంకాయ రోటి పచ్చడి అనేది ఎలా చేయాలని చూపించాను కదా, ఇంకా గిన్నెలో తీసేద్దాం. ఇంకోండి ఇంకా మనం అంతే, ఇంకా మనం పోపు ఏం వేయటం లేదు. మీకు కావాలన్న వాళ్ళు పోపు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా వంకాయ రోటి పచ్చడి. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.